Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించిన మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే వెనిగల్ల. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి టీజీ భరత్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న జనసేన నేతలు. ఈ దాడుల తరువాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ వైపు చూడాలన్న భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్న బురగడ్డ శ్రీకాంత్. భారతదేశంలో యుద్ధ సైరన్ మోగిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. యుద్ధం జరిగితే సామాన్య ప్రజలు ఏ విధంగా తమ ప్రాణాలను రక్షించుకోవాలో మార్క్ ద్వారా నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. వాసవి కన్యకామాత 4642వ జయంతి ఉత్సవ వేడుకలను గత రోజు సాయంత్రం గుడివాడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వర్యులు టీజీ భరత్, శాసనసభ్యులు వెనిగళ్ల రాము విచ్చేసి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నుల పండుగ వాతావరణంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గుడివాడ పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో జరిగిన వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి పీజీ భరత్ మరియు శాసనసభ్యులు రాముకు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ గజమాలతో సత్కరించడం జరిగింది. ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయిన అమ్మవారి జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలియజేశారు. శతసంవత్సరం దీర్ఘమాయు ప్రసాదతా ఫలసిద్ధి ద్వారా వాసవీ దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదతా సిద్ధిరస్తు. శుద్ధ ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి శుద్ధిరస్తు. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ హర. మాతా మహారాజ్ఞీ కీ జయ. వాసవీ మాతకు జయ. కర్పూర మంగళ. శాస్త్రంలో చెప్తుంది
ఇది మా సొంత గుడి కింద వస్తాం. ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 80 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. భారత్ జవాన్ల విరచిత పోరాటానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారత ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారని బురగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయిన తరువాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న భయపడే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. మోడీకి చెప్పుకోండి అన్న ఉగ్రవాదులు మోడీకి చెబితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుడివాడ పట్టణ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్, షేక్ జానీ షరీఫ్, ఆంజనేయులు, వెంకట్ మరియు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతే ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసి సుమారుగా 80 మంది ఉగ్రవాదులు చనిపోయే విధంగా అతిపెద్ద ఆపరేషన్ చేసి మా మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే మొన్న అమాయకులు చనిపోయిన ప్రాణాలకి పోటీగా ధైర్యంగా పోరాడి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ నిర్మించిన మన భారత ఆర్మీకి, నేవీకి, అలాగే ఎయిర్ ఫోర్స్ వారికి అందరికీ కూడా భారతదేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ అనే ఒక దేశం మన ప్రజల్ని, అమాయకమైన ప్రజల్ని మట్టుబెట్టింది. మోడీకి చెప్పుకో అని చెప్పి వారి యొక్క భర్తలని కాల్చివేసి ఆ రోజున ఇదే వికృతమైన ఆనందాన్ని పొందారు. అదే మోడీ ఈ రోజున వారికి సమాధానం చెప్పి భారతదేశ ప్రజలందరికీ ఒక శాంతి జరిగే విధంగా ప్రయత్నం చేయడం చాలా సంతోషం. కాబట్టి ఇటువంటి దాడులను, ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు కూడా మోడీ గారు ప్రయత్నం చేస్తారని చెప్పి, ఇటువంటి ఎప్పుడే కూడా భారతదేశం వైపు ఉగ్రవాదులు చూడాలంటే భయపడే విధంగా ఈ యొక్క దాడులు ఉన్నాయి. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మోడీ గారి యొక్క నాయకత్వంలో మన ఆర్మీ చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆపరేషన్ సింధూర్ని మేమందరం కూడా హర్షిస్తున్నాం. కాబట్టి రేపొద్దున రాబో రోజుల్లో కూడా ఉగ్రవాదులు భారతదేశం వైపు చూడకుండా చేసిన మోడీ గారికి, అలాగే ఆర్మీకి కూడా మా అందరి తరపున, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న స్పందించారు. జనసేన పార్టీ కూడా ఏదైతే పహల్గాం దాడి జరిగినప్పుడు 3 రోజులు మేము కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మేము వారందరికీ కూడా మద్దతుగా నిలిచాం. కాబట్టి ఇటువంటి ఆపరేషన్ సింధూర్ చేసిన మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ
భారతదేశ ఆర్మీకి మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన పాకిస్తాన్ సింధూర్ దాడి గురించి మాట్లాడదలుచుకున్నాం. మన అమాయక ప్రజల్ని మొన్న కాశ్మీర్లో 26 మంది నుదుడు కుంకాన్ని తుడిచేసిన పాకిస్తాన్ టెర్రరిస్టులను ఈరోజు 2 వీర మహిళలు, మన ఇండియా వీర మహిళలు 23 నిమిషాల్లో 100 పైచిలకు పేరు మోసిన టెర్రరిస్టులను మొత్తాన్ని ఒకే దెబ్బకి 23 నిమిషాల్లో లేపేశారు. 2 వీర మహిళలే ఇంత ఘనకారం సాధిస్తే ఇండియా ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ అసలు పటంలోనే లేకుండా పోద్దని సౌమ్యంగా తెలియజేస్తున్నాము. దీనికి ముస్లిం సోదరులు కూడా ఫస్ట్లోనే శుక్రవారం నాడు అందరూ 40 అర్జీలు చేతి కట్టి నమోదు చేసినందుకు ముస్లిం సోదరులందరినీ భారతదేశం అభినందిస్తుంది. అట్లాగే దేశం అంటే మేము, మా మీదకి వేరే దేశం వస్తే మేమందరం ఒకటే, ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మేమందరం ఒకే మాట ఒకే బాట అని ప్రపంచానికి చాటి చెప్పినందుకు భారతదేశానికి జై భారతదేశం. అందరికీ నమస్కారం. కాశ్మీర్లో భారత ప్రజలపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే దాడి చేశారో దాన్ని సమర్థవంతంగా మన భారతదేశ ప్రభుత్వం సైనికుల ద్వారా తిప్పికొట్టే ఏదైతే చర్యలు ఉన్నాయో, మన భారత ప్రజలను కాపాడుకునేందుకు చేసిన చర్య ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా 100% మనం భారత ప్రధాని మనం మద్దతు తెలపాలి. భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలందరూ కూడా భారత ప్రధానికి తోడుగా మద్దతుగా నిలవాలని ప్రధానమంత్రి అభినందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదారులందరూ కలిపి మన భారతీయులను చంపారో దానికి నిన్న మోడీ గారు 2 భారతీయులను పంపించి దీన్ని చేసి అందరికీ కూడా ఒక నమ్మకం కలిగించారు. మన దేశం మీదకి ఎవరైనా వస్తే ఎవరినైనా సరే వదిలేది లేదని చెప్పి 2 వీర మహిళలను పంపించి మరి చేసి చూపించారు. దానికి మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ జై హింద్. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. పాక్ భారత్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో శత్రుదేశమైన పాక్ సముద్ర మార్గం గుండా మన దేశంలో చొరబడి విధ్వంసకరమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరం వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు మచిలీపట్నం చేరుకున్నాయి. ఫైర్, కోస్టల్, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిసి తాళ్లపాలెం గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకోవాలి అనే దానిపై మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని అధికారులు వివరించడం జరిగింది. ఫర్ సపోజ్ బిల్డింగ్ కొలాప్స్ అయింది అనుకోండి, బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు ఎవరైనా వ్యక్తి ఉన్న ఈ స్ట్రక్చర్తో ఎలా మనకు అనుకూలంగా ఉన్నా కూడా పెద్దదిగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం వ్యక్తిని క్యారీ చేసేటప్పుడు కొన్ని బేసిక్ నీడ్స్ అన్నమాట. దీంతో పాటు కొలాప్స్ అయితే మన దగ్గర ఈ స్ట్రక్చర్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఒకసారి చూసి ఆ స్ట్రక్చర్ తయారు చేసుకునే విధానాన్ని నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలా ఒక కంబలు తీసుకోవాలి, మధ్యలో ఒక పోల్ పెట్టుకోవాలి. మన ఇంట్లో ఏదైనా ఒక కర్ర ఉన్నా పర్వాలేదు. మా దగ్గర పోల్ ఉంది కాబట్టి పోల్ పెట్టాము. మీ దగ్గర కర్ర ఉంటే కర్ర పెట్టుకోవచ్చు. అలా 2 కర్రలు తీసుకొని ఆ మధ్యకి పోల్ చేసి దాన్ని మళ్ళీ అలా క్యారీ చేసి తీసుకొని వెళ్ళచ్చు.
ఇవన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హౌసెస్ అయితే వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది. ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఏజెన్సీ కూడా అనేవి అందించాలి అంటే మనకి బేసిక్ నీడ్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకున్నట్లయితేనే మనం రేపొద్దున్న అట్లీస్ట్ మన ఫ్యామిలీనైనా మనం రక్షించుకోగలం. ఇట్లా సీసెట్స్ కూడా క్యారీ చేయొచ్చండి. మన పైన ఉన్న సీసెట్స్ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే టైంలో మనం అలా వ్యక్తులను మూవ్ చేయొచ్చు. ఆ యొక్క నడుము భాగం దగ్గర సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆ 2 కాళ్ళను కూడా పైకి లేపి అట్లా మూవ్ అవ్వాలి. సపోర్ట్ మూవ్. చెవులు పట్టు. అందరూ చాలా చక్కగా చేశారు. అనుకున్న దానికంటే చాలా నిజంగా సేఫ్ అని అందరూ ప్రూవ్ చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గజల్లో కూడా ఎలా దాకోవాలనేది చెప్పలేదు మనం. వెంటనే పడుకున్నది అందరూ లేడీసే, తర్వాతనే జెంట్స్ పడుకున్నారు. సో అందరూ చాలా చక్కగా చేసినందుకు ప్రతి ఒక్కరి తరపున ప్రతి ఒక్కరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వాక్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ మిమ్మల్ని నేల మీద పడుకోమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, కానీ మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం. ఈ 2 నిమిషాలు ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనకు ఇప్పుడు జరిగింది ఏంటి, ఒక సైరన్ వస్తుంది, మీరందరూ పడుకోవాలని చెప్పాం. నెక్స్ట్ సైరన్ వస్తుంది. సైరన్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల గ్యాప్లో ఈ పైన తిరుగుతున్న డ్రోన్స్నే మీరు ఫైటర్ జెట్స్ అనుకోండి, రాఫెల్ అనుకోండి, మిగ్ అనుకోండి, ఇంకా చాలా రకాల ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అందులో మీకు తెలిసిన వాటి పేర్లు పెట్టుకోండి. సో ఇలా మనకు వచ్చిన డ్రోన్సే మన మీద అటాక్ చేయడానికి వస్తున్నాయి అని మేము 2 నిమిషాలకు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మీరు ఈ గ్రౌండ్లో ఒక్కరు కూడా కనబడకుండా మీరు బండిలో దాక్కుంటారా, లేదు ఇటువైపు రూమ్స్లో దాక్కుంటారా, చెట్ల వెనకాల దాక్కుంటారా అన్నది చూసుకుని కామన్ ఫ్లేజ్ అనేది అవ్వాలి. ఈ సివిల్ డిఫెన్స్ మోక్ ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తున్నారు. అదేవిధంగా పేపర్లో కూడా చదివే ఉంటారు. ఈరోజు దాదాపు 244 డిస్ట్రిక్ట్లో ఈ మోక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము 10th NDRF నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మోక్ ఎక్సర్సైజ్లో ఏదైనా వారు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అదేవిధంగా ఎలా ఎవాక్యూషన్ చేసుకోవాలి, మన ఫ్యామిలీనైనా మనం ఎలా సేవ్ చేసుకోవాలి,
ఈ యుద్ధం జరిగే సమయంలో అందరికీ తెలిసిందే, ఏదైనా మిసైల్ ఫైర్ అయినట్టయితే బిల్డింగ్ కొలప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనం ఎలా మనల్ని రక్షించుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మేము ఒక షార్ట్ డెమో చేసి చూపిస్తాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ డెమోను వీక్షించి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీరు క్యాచ్ చేసి ఫ్యూచర్లో ఏదైనా అటువంటి సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు, అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవడానికి వీలుగా ఉంటుందని ఆశిస్తూ, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి యువకులకు ఉన్న అపోహలను తొలగించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుడివాడ పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షులు సామాజికత మాచల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని నినాదంతో గుడివాడ పట్టణంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నామని, రక్తదానం చేయాలంటే లేనిపోని అపోహాలు మనసులో పెట్టుకుని భయపడుతున్నారని, ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం చేస్తే కొత్త రక్తకణాలు ఏర్పడి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ తల్లికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన తనూజ్కి మా ఆర్కే వారియర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నిండు గర్భిణీ స్త్రీకి ఈరోజు మరి రక్తం అవసరం అవడంతో మా తమ్ముడు తనూజ్ వచ్చి ఈరోజు రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మేము ఆలోచనతో గుడివాడ పట్టణంలో అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మా ఆర్కే వారియర్స్ తరపున వారందరికీ రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ తలసమీ డే. మరి రక్తహీనతగా ఉన్న మరి ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి రక్తం సరఫరా లేక చాలామంది చనిపోతూ ఉంటారు. మరి అలాంటి వ్యాధి సంకోచడం వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి రక్తదానం చేస్తే పాపం వాళ్ళ జీవితాంతం జీవిస్తారనే ఆలోచన. అదేవిధంగా ఇంకోటి మన ప్రపంచ మరి రెడ్ క్రాస్ డే ఈరోజు. మరి మానవతాలందరినీ, సర్వ మానవాళ్ళందరినీ మరి ఆ రోజుల్లో యుద్ధాల్లో చాలామంది చనిపోతూ ఉంటుంటే ఒక రెడ్ క్రాస్ అనే సంస్థ ఏర్పాటు చేసి వారికి అంటే సేవలు చేసుకుంటూ వారికి రక్తం ఎక్కిస్తూ ఎంతో మందికి ఉపయోగపడిన సేవా సంస్థ ఏదైనా ఉందంటే రెడ్ క్రాస్ సేవా సంస్థ. ఆ రెడ్ క్రాస్ సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి రక్తదానం చేసి అలాగే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ రెడ్ క్రాస్ సేవా సంస్థ వారికి మా గుడివాడ పట్టణం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏదేమైనా సరే గుడివాడ పట్టణంలో చాలామంది లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టుకుని రక్తం ఇవ్వాలంటే భయపడుతున్నారు చాలామంది. ఎందుకంటే గుడివాడ పట్టణంలో చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు, అంటే అభం శుభం తెలియని చాలా నిరుపేద కుటుంబాలకు వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు. సో దయచేసి ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి 18 సంవత్సరాల కాడి నుంచి అట్లీస్ట్ ఒక 50 సంవత్సరాల లోపు ఎవరైనా సరే, అంటే బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవరైనా సరే రక్తదానం చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నేను రక్తదానం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 82 సార్లు రక్తదానం చేసి ఇంత యాక్టివ్గా ఉన్నానంటే కేవలం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వడం వల్ల. సో దయచేసి గుడివాడ పట్టణంలో యువత కానీ ఎవరైనా సరే మంచి యాక్టివ్గా ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మీరు పాత రక్తదానాలు పోయి కొత్త రక్తదానాలు మళ్ళీ కంటిన్యూ అయ్యి మంచి యాక్టివ్గా ఉంటారు. సో దయచేసి గుడివాడ పట్టణం ప్రజలందరికీ నా యొక్క చిన్న విన్నపం అండి, దయచేసి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. జై. ఇంత అవకాశం ఇచ్చిన మా తమ్ముడు, ఎందుకంటే చేసేది చిన్న ఉద్యోగం, మరి పిలిచిన వెంటనే మరి అత్యవసర పరిస్థితి తమ్ముడు రక్తం ఇవ్వాలంటే వెంటనే తనూజ్ మరి ఆ పనిని కూడా ఆ ఉద్యోగం కూడా ఆపుకొని వచ్చి ఈరోజు ఆ తల్లికి ప్రాణాలు కాపాడడం జరిగింది. సో మా తనూజ్కి మా ఆర్కే వారియర్స్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. వాతావరణంలో వెనువెంటనే మార్పులు చోటు చేసుకోవడం వల్ల వృద్ధులు, చిన్న పిల్లలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, ఇటువంటి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటూ ఒకవైపు ఎండ తాకిడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు హఠాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చల్లటి వాతావరణంతో పాటు భారీ వర్షాలు కురియడంతో అధిక శాతంలో జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంటుందని, ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులకు సూచిస్తున్నారు.
మరోవైపు వాతావరణ శాఖ సైతం రాగల 48 గంటల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించిన మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే వెనిగల్ల. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి టీజీ భరత్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న జనసేన నేతలు. ఈ దాడుల తరువాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ వైపు చూడాలన్న భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్న బురగడ్డ శ్రీకాంత్. భారతదేశంలో యుద్ధ సైరన్ మోగిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. యుద్ధం జరిగితే సామాన్య ప్రజలు ఏ విధంగా తమ ప్రాణాలను రక్షించుకోవాలో మార్క్ ద్వారా నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.